నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం, ఒక పిల్లల డాక్టర్గా. ఇండియాలో ఒక సర్వే ప్రకారం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇన్ ఇన్ఫెంట్స్ బిలో 6 months ఆఫ్ ఏజ్, అంటే 6 నెలల లోపు పిల్లల్ని ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇచ్చి ఎంతమంది పెరుగుతున్నారు అనే ఒక సర్వేలో సర్ప్రైజింగ్లీ ఇట్ ఈస్ వెరీ లో. ఏమనుకుంటాం మనం, ఏముంది గర్భిణీ ప్రసవం అయింది, తల్లిపాలు సహజంగా తాగిచ్చేస్తారు అనుకుంటారు కదా. ద రేట్స్ ఆర్ వెరీ లో. యాక్చువల్లీ 35 to 45% మాత్రమే, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. చంటి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తల్లి పాలు మాత్రమే ఇచ్చి పెంచడం అన్ని విధాలుగా వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్కి, ఇంటెలిజెన్స్కి అన్నిటికీ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు సరే, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, యూనిసెఫ్ వాళ్ళు కలిసి ఇప్పుడునండి 1991లోనే బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ తాపత్రయం అంతా ఎందుకు అంటే, సో మన దేశంలో పుట్టిన, ఇన్ఫ్యాక్ట్ మన దేశంలోనేంటి ప్రపంచం అంతా కూడా చంటి పిల్లలకి తల్లిపాలు మాత్రమే ఇచ్చి పెంచాలి మొదటి 6 నెలలు అనే ఒక గోల్ని రీచ్ అవ్వడానికి ఈ బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో ఏంటంటేనండి మెయిన్గా 10 points ఉన్నాయి. 10 points ఏంటి అంటే, మీరు అనుకున్నట్లుగా డెలివరీ అయిన తర్వాత బిడ్డకి తల్లిపాలు ఇచ్చి వెంటనే పట్టించేయడమే కదా అనుకుంటున్నారు కదా. కాదండి, చంటి బిడ్డకి తల్లిపాలుతో మొదలు పెట్టాలి ఫీడింగ్ అని అనుకుంటే కనుక దానికి పునాదులు అంతకు ముందే పడాలి, అంటే ప్రసవం అవ్వకముందే. సరే, ఈ బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ 10 steps ఏంటో చూద్దాం. ఒకటి, ఆల్ ద హాస్పిటల్స్ ఆర్ ద మెటర్నిటీ సెంటర్స్. ఎవరైతే ఏ హాస్పిటల్స్, మెటర్నిటీ సెంటర్స్ ఎక్కడ ప్రసవాలు జరుగుతాయో ఆ హాస్పిటల్లో ఒక రిటర్న్ పాలసీ ఉండాలి. మన మెటర్నిటీ సెంటర్లో బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళకి తల్లిపాలు మాత్రమే ఇచ్చి పెంచాలి అనే ఒక రిటర్న్గా వాళ్ళకి మార్గదర్శకాలు జారీ చేయాలి. రెండవది, మార్గదర్శకాలు జారీ చేస్తే చాలదు, ఆల్ ద కేర్ టేకర్స్ అంటే మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ షుడ్ గెట్ ట్రైనింగ్ రిగార్డింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. అప్పుడే ఈ కార్యక్రమం సుసాధ్యం అవుతుంది. మూడవది, ఫ్యామిలీ, సొసైటీ యాంటీనేటల్ కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. సో తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు చెకప్లకు వచ్చినప్పుడు ఈ కౌన్సిలింగ్ సెషన్స్కి తల్లి, కాబోయే తండ్రి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ అవ్వాలి. అప్పుడు వాళ్ళకి తల్లిపాల గురించి అవగాహన, అది సాకారం చేయాలి అంటే కనుక ఏం చేయాలి అనే స్టెప్స్. ఈ కౌన్సిలింగ్ సెషన్స్లోనండి తల్లికి ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకి ఫ్లాట్ నిపుల్స్, ఇన్వర్టెడ్ నిపుల్స్, అంటే తల్లి రొమ్ములు బుడిపెలు సరిగా లేవనుకోండి, ఫ్యూచర్లో బేబీకి ఫీడింగ్ కష్టం అవుతుంది. అలాంటి ఇష్యూస్ చూసి వాటిని కరెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ప్రసవం అయింది, ఏం చేయాలి? 4th step, పుట్టిన బేబీని వెంటనే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, తల్లి ఛాతీ మీద రొమ్ముల మధ్య వేసి ఏమండి బిడ్డని వెచ్చగా కప్పి ఉంచి, గుర్తుంచుకోండి, నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా సరే, పెద్ద ఆపరేషన్ అయినా సరే, బిడ్డని తల్లి ఛాతీ మీద వేసి వితిన్ 1 hour మొదటి గంట లోపల బిడ్డకి తల్లి పాలు ఇవ్వడం మొదలు పెట్టాలి. ఓకే, డెలివరీ అయిపోయింది, రూమ్కి ట్రాన్స్ఫర్ చేశారు, తల్లిని బిడ్డని బెడ్కి ఇచ్చారు. అప్పుడు రూమింగ్ ఇన్ అంటే వీలైనంత వరకు ఎల్లప్పుడూ కూడా బిడ్డ తల్లి దగ్గర మాత్రమే ఉండాలి, తల్లి పక్కలో మాత్రమే ఉండాలి. నెక్స్ట్, మదర్కి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఎప్పుడు ఏడుస్తున్నాడు, వాడికి ఎప్పుడు పాలు అవసరం అవుతుంది. తొలిచూరు తల్లులకి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చండి, ఎంత చదువుకున్నా సరే ఒక్కోసారి. సో ఉదాహరణకి బేబీకి ఎప్పుడు ఆకలేస్తుంది, తడుగుకుంటున్నాడు అనుకోండి, ఏడుస్తున్నాడు అనుకోండి, ఏడుపు అనేది లేటు. వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ క్యూస్ ఉంటాయి, అంటే తడుముకోవడం, పక్క బట్టలకి బుగ్గలు రాసుకోవడం అలాంటివి చేశారనుకోండి, వాళ్ళు ఆకలితో ఉన్నట్టు అర్థం. సో తల్లికి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అవగాహన కల్పించాలి. అప్పుడు వాడికి సపోర్ట్ ఇవ్వాలి.
మదర్కి ఏమైనా లాచింగ్ ఇష్యూస్ ఉంటే గనక దగ్గరుండి కేర్ టేకర్స్ అందరూ కూడా తల్లికి సపోర్ట్ ఇవ్వాలి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ట్రబుల్ షూట్ చేయాలి. నెక్స్ట్, నో అదర్ మిల్క్ ఆర్ డ్రింక్. చాలా మంది ఉగ్గు లేకపోతే తేనె లాంటివి పట్టిస్తారు, అలాంటి ఏమి పట్టించొద్దు. తర్వాత ఇక్కడ ఇంకోటి ఉందండి, నో అదర్ డ్రింక్, వేరే పాలు ఏమీ వద్దని చెప్పాము, అన్లెస్ మెడికల్లీ ఇండికేటెడ్. సో ఫస్ట్ 2-3 రోజులు తల్లి ఇస్తా ఉంది, ట్రై చేస్తూ ఉన్నారు, రాలేదనుకోండి, 2-3 రోజులు కూడా పాలు అసలు రాలేదు, మనమేమో తల్లిపాలు మాత్రమే అని కూర్చున్నాము, ఒకవేళ బిడ్డ నీరసించిపోతున్నాడు అనుకోండి, అప్పుడు మాత్రం అవసరమైతే డాక్టర్ల సలహాతో ఫార్ములా మిల్క్ కలిపి స్పూన్తో ఇవ్వండి. లేకపోతే బిడ్డకి బ్లడ్ షుగర్ పడిపోయి హైపోగ్లైసిమియా అనే కాంప్లికేషన్ వచ్చి ఫిట్స్ రావడం, తర్వాత ఫ్యూచర్లో బ్రెయిన్ జబ్బులు రావడం లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. నెక్స్ట్, నో టీత్స్. పేకలు కానీ సోదర్స్ అంటే ఊరికే తేనె పేకలు పెడతారు కదా, అలాంటి ఏమీ పెట్టద్దు. అవసరమైతే నేను చెప్పినట్టుగా బయట పాలు స్పూన్తో ఇవ్వండి. సీసాలు, పేకలు, తేనె పేకలు ఏది ఇవ్వద్దు. నెక్స్ట్, డిమాండ్ ఫీడ్స్. బేబీ ఏడ్చినప్పుడల్లా దయచేసి 2 అవర్స్కి ఒకసారి ఫీడ్ ఇవ్వాలంట అని చెప్పి టైం టేబుల్ ఏమీ పెట్టమాకండి. ఫస్ట్ 2-3 నెలల్లో డిమాండ్ ఫీడ్స్, బేబీ ఎప్పుడు అడిగితే అప్పుడు పాలు ఇవ్వండి. అరగంట కావచ్చు, గంట కావచ్చు. సరే బేబీ నిద్రపోయాడండి, 2 అవర్స్ వరకు లేవలేదు, నో ప్రాబ్లం, పడుకోనియండి. 2.5-3 గంటలు దాటినా బిడ్డ ఏడవకపోతే మాత్రం వాడిని పాదాల మీద కొద్దిగా అట్లా తట్టి లేపి పాలు ఇవ్వడానికి ప్రయత్నించండి. సో డిమాండ్ ఫీడ్స్. నేను ఒకటే చెప్తా, తల్లికి బాలింత వస్తే మీకు బిడ్డకి వేరే పని ఏమీ లేదు, మీరు చక్కగా ఇంట్లో మీ వాళ్ళని అడిగి వండిని అన్ని శుచిగా శుభ్రంగా అన్ని తినేసేయండి, బేబీకి పాలిస్తా ఉండండి, అదొకటి తప్పితే మీకు ఇంకా వేరే పని లేదు అని చెప్తాను. నెక్స్ట్, డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఆన్ గోయింగ్ సపోర్ట్. అంటే మదర్ మే హ్యావ్ సో మెనీ ఇష్యూస్ లైక్ క్రాక్డ్ నిపుల్స్ కావచ్చు, లాచింగ్ ఇష్యూస్ పర్సిస్టెంట్గా ఉండొచ్చు, బ్రెస్ట్ యాబ్సిస్ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మదర్కి కూడా తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ క్లినిక్స్ ద్వారా లేకపోతే పీడియాట్రిషియన్ హాస్పిటల్స్కి చెకప్ వచ్చినప్పుడు అక్కడ మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ మదర్కి ఆన్ గోయింగ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఇవ్వాలి. సో ఈ 10 స్టెప్స్ బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ స్టెప్స్ అన్ని మనం ఫాలో అయ్యామనుకోండి, మన భారతదేశంలో కూడా మన 6 నెలల లోపు తల్లిపాలు మాత్రమే ఇచ్చి పెంచడం అనే ఒక విషయంలో మనం సక్సెస్ రేట్ని సాధించగలం. దీనికి డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, కమ్యూనిటీ అంటే సొసైటీ వీళ్ళందరి సహకారంతోనే ఇది సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయం, ఒక పిల్లల డాక్టర్.